ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 4 నెలలే ఉందని, సూపర్ సిక్స్ మీద ప్రశ్నిస్తారనే బడ్జెట్ పెట్టలేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి. బడ్జెట్ చూస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్‌లా ఉందని, యెల్లో మీడియా ద్వారా పదే పదే అబద్ధాలు రాయిస్తారని, అదే విషయాన్ని చంద్రబాబు పదే పదే చెప్తారని అన్నారు. తనకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇదే చేస్తారని, దాన్ని ఒక అంతర్జాతీయ సమస్యగా మారుస్తారని అన్నారు. ఏ ప్రభుత్వమైనా అప్పు తీసుకోవడం సర్వసాధారణమేనని, ఎఫ్ఆర్‌బిఎం పరిధిలోకి లోబడే అప్పులు చేస్తున్నారని జగన్ అన్నారు. జగన్ మొహాలని చూసి అప్పు ఇవ్వరు. రాష్ట్ర ఎకానమీ చూసి అప్పులిస్తారన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఎందుకన్నానంటే, ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర అప్పుల మీద తన యెల్లో మీడియాలో రాయిస్తారని, ఆ తర్వాత ఆయన తన దత్తపుత్రుడు అంటారని, బీజేపీలో ఉన్న టీడీపీ నాయకురాలు కూడా ఇదే విధంగా అప్పుల మీద తప్పుడు ప్రకటనలు చేయిస్తారని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పులు 10,00,000, 12,00,000, 14,00,000 తప్పుడు ప్రకటనలు తన యెల్లో మీడియాలో తన నాయకుల చేత చెప్పిస్తారన్న జగన్, ఒక పద్ధతి ప్రకారం సూపర్ సిక్స్‌లు ఎగ్గొట్టాలని ఈ అప్పులు అంటూ పబ్బం గడుపుకుంటున్నారని జగన్ అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక జగన్ మీద నెపం నెట్టాలని చూస్తున్నారన్నారు. ఒరిజినల్ బడ్జెట్ ప్రవేశపెడితే అప్పుల మీద నిజం చెప్పాల్సొస్తుందని ఇన్నాళ్లు గడిపేశారని జగన్ విమర్శించారు. తీరా బడ్జెట్‌లో ప్రవేశపెట్టినటువంటి 2018, 19 నాటి 2.57 లక్షల కోట్ల అప్పుందని ప్రకటించారు. దీనికి కార్పొరేషన్‌ల అప్పు 55,000 కోట్ల అదనం. చంద్రబాబు దిగిపోయేసరికి 3.5 లక్షల కోట్ల వరకు అప్పులు అప్పచెప్పారు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6.5 లక్షల వరకు అప్పుంది. ఎక్కడ 14,00,000 కోట్లు, ఎక్కడ 12,00,000 కోట్లు, ఎక్కడ 10,00,000 కోట్లు. చివరికి అటు తిప్పి, ఇటు తిప్పి 6.34 కోట్ల వరకు, లక్షల కోట్ల వరకు దాన్ని తీసుకొచ్చారు అంటూ జగన్మోహన్ రెడ్డి దీని గురించి మండిపడ్డారు. వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కార్యకర్తలని ప్రభుత్వం షాక్ ఇస్తోంది. సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారి మీద చర్యలకి, లీగల్ యాక్షన్‌కి ప్రభుత్వం పూనుకుంది. వైసీపీ కార్యకర్తల్ని, మద్దతుదారుల మీద చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 680 మందికి నోటీసులిచ్చింది. 147 కేసులు నమోదు చేశారు. 49 మంది అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్ట్‌లని వైసీపీ ఖండిస్తోంది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని తామే పోస్టులు పెట్టి వైసీపీ కార్యకర్తల మీద నెపం నెట్టి కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఏపీ డీజీపీకి పలువురు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీ నేతలు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో అరాచకాలకు పాల్పడుతున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో సోషల్ మీడియా కార్యకర్తలకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్తున్నారు. న్యాయ సహాయంతో పాటు అన్ని రకాలుగా సాయం అందించేందుకు విభాగాలను కూడా ఆయన ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలు అధైర్యపడవద్దని, చాలా జాగ్రత్తగా, ధైర్యంగా ఉండాలని కోరారు. కార్యకర్తలకి అన్ని విధాలుగా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశంలో ఈ వ్యవహారం మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందనిపిస్తుందో కామెంట్ చేయండి.